ఇన్ఫ్యాక్ట్ మా 4,17,000 కోట్లలో మీకు ఇంకా నేను చాలా సర్ప్రైజింగ్ విషయాలు చెప్పాల్సి ఉంటాయి. డీటెయిల్స్ ఎక్కువైతే అని చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం మాకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వాల్సి ఉండే. ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? కరోనా వచ్చింది, మా దగ్గర పైసలు లేవు, మీరు అదనంగా అప్పు తెచ్చుకోండి అని పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గ్రాంట్గా రాష్ట్రానికి రావాల్సింది ఈ సంవత్సరం దేశంలో ఎవరికి ఇవ్వలేకపోతున్నాం, మీరు అప్పు అదనంగా తెచ్చుకొని నడిపించుకోండి అంటే ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది, ఫైనాన్స్ కమిషన్ అప్పు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు దేశం మొత్తం ఎకానమీ స్లోడౌన్ అయింది. జనరల్గా రాష్ట్రాలకు ప్రతి సంవత్సరం ఉండే అప్పు మీ జిఎస్డిపి మీద 3.5, కరోనా వల్ల ఒక 1% పెంచుతున్నాం, తీసుకోండి మందులకు కానీ కరోనా కోసం కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చు పెంచండి ప్రజలదని 2 సంవత్సరాలు 1% కేంద్ర ప్రభుత్వం అదనపు అప్పు తీపిచ్చింది. అది కూడా ఇంట్లోనే ఉన్నది. ఉదయ్ స్కీమ్, దేశం మొత్తం ఉదయ్ స్కీమ్ తెచ్చి డిస్కామ్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అదొక 11,000 కోట్ల రూపాయలు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన 11,000 కూడా ఈ 4-17లో ఉంది. ఈ 4-17లో ఉదయ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం డిస్కామ్ల అప్పు రాష్ట్రాల మీద వేసిన 11,000 ఉంది. ఫైనాన్స్ కమిషన్ది గ్రాంట్గా ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం, మీరే అప్పు తెచ్చుకొని నడిపించుకోండి అన్న 5-6 కోట్లనే ఉన్నది. కరోనా వల్ల 1% అదనంగా పెంచిన అప్పు ఇళ్ళనే ఉన్నది. ఇంకోటి జిఎస్టీ పైసలు కూడా మనం జిఎస్టీలో చేరినాం కదా. ఒకవేళ మీ ఆదాయం ఇంతకంటే తగ్గితే కేంద్రం మనకి ఇవ్వాలి. అది కూడా డబ్బులు లేవని కేంద్రం ఏం చేసింది? 2 సంవత్సరాలు ఈ జిఎస్టీలో మీకు డబ్బులు వస్తలేవు, ఈసారి మాకు టైట్ ఉన్నది, మీ పైసలు అప్పు తెచ్చుకోండి, తర్వాత ఎప్పుడైనా రియంబర్స్ చేస్తామన్నారు. ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది. జిఎస్టీ అప్పు, ఫైనాన్స్ కమిషన్ అప్పు, కరోనా అప్పు, ఉదయ్ స్కీమ్ అప్పు, ఇన్ని కలిపితే కూడా 4-17. ఒక ప్రత్యేక పరిస్థితులు. కరోనా ఇస్ ఏ ప్రత్యేక పరిస్థితి, ఉదయ్ స్కీమ్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఫైనాన్స్ కమిషన్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి, జిఎస్టీ ఒక కొత్త స్కీమ్ ప్రత్యేకమైన పరిస్థితి. ఇన్ని కలిపితే ఉదయ్, జిఎస్టీ, కరోనా, ఫైనాన్స్ కమిషన్, ఇన్ని కేంద్ర ప్రభుత్వం మన మెడ మీద కత్తిపెట్టి అదనంగా అప్పులు తీసుకునే పరిస్థితి కల్పిస్తే కూడా, అన్నీ కలిపితే కూడా 4-17 మాత్రమే. ఈ 4-17లో ఎఫ్ఆర్బిఎం అప్పు, కాళేశ్వరం అప్పు, సీతారామ అప్పు, మిషన్ భగీరథ అప్పు, పాలమూరు రంగారెడ్డి మీద చేసింది కూడా కలిపి ఇన్ని కేంద్ర ప్రభుత్వం కలిపి 4-17. మీకేమున్నాయి? ఇప్పుడేం కరోనా వచ్చిందా? మీకేమైనా కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి కొత్తగా ఏమైనా ఇచ్చిందా? మీకు ఏమిచ్చింది?